తిరుమల 7 కొండలను అపవిత్రం చేస్తే సహించేది లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమలలో హిందువులు తప్ప మరో మతస్థులు పనిచేయకూడదన్నారు. దేశంలోని స్వామివారి ఆస్తులను కాపాడడం కోసం కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇన్క్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళండి. వీరు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్. దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా